హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే ఛానల్. మనం ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మోడల్ అనే క్వశ్చన్ ని మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి మోడల్ అనేది ఫ్లూయిడ్ మెకానిక్స్ లో వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మోడల్ అంటే ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మోడల్ ప్రోటోటైప్ అనేసి టూ టైప్స్ ఉంటాయి. ప్రోటోటైప్ వచ్చేసి సపోజ్ ఇది ఒక షేప్ అనుకుంటే, ఇది ఒక లెంత్ ఎల్పి అంటాం, లెంత్ ప్రోటోటైప్. ఇక్కడ నుంచి డెప్త్ డి ప్రోటోటైప్. సో ఇది వచ్చేసి ప్రోటోటైప్ యొక్క ఫిగర్. నెక్స్ట్ వన్ మోడల్. మోడల్ యొక్క షేప్ వచ్చేసి దిస్ వన్. దీన్ని వచ్చేసి మనము ఎల్ఎం అంటాం, దీన్ని వచ్చేసి డిఎం అంటాం. అంటే మోడల్ అంటే జస్ట్ స్కేల్ అనేది తగ్గియడం, రేషియో, స్కేల్ రేషియో యొక్క తగ్గియడం. సపోజ్ ఒక 10 మీటర్స్ లెంత్ మనం డ్రా చేయాలి. 10 మీటర్స్ లెంత్ డ్రా చేయాలంటే మనం పేపర్స్ లో అలాంటి దానిలో డ్రా చేయలేం, ఎందుకంటే అంత లెంత్ సరిపోదు కాబట్టి. సో దాన్ని స్కేల్ రేషియో అనేది తగ్గించుకున్నామంటే మనం ఈజీగా డ్రా చేయొచ్చు. సో దాన్నే మోడల్ అంటాము. సో ఇప్పుడు క్వశ్చన్ చూసుకుంటే, ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూసుకుంటే, ఏ పైప్ ఆఫ్ డయామీటర్ 1.5 మీటర్ ఈజ్ రిక్వైర్డ్ టు ట్రాన్స్పోర్ట్ అండ్ ఆయిల్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ 0.90. ఇక్కడ చూసుకుంటే పైప్ ఉంది, మరి పైప్ డయామీటర్ వచ్చేసి 1.5 మీటర్స్ ఇచ్చాడు. ట్రాన్స్పోర్ట్, ఆ పైప్ ఏం ట్రాన్స్పోర్ట్ అవుతుంది అంటున్నాడు, ఆయిల్. ఆయిల్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చినాడు మనకి 0.90 అండ్ విస్కాసిటీ 3 × 10⁻⁻² పాయిస్ లో ఇచ్చాడు మనకి. న్యూటన్ స్క్వేర్ పర్ మీటర్ లే కన్వర్ట్ చేసుకోవాలి, డివైడెడ్ బై 10 అట్ ది రేట్ ఆఫ్ 3000 లీటర్ per second. Test were conducted on a 15 centimeters diameter of pipe using water at 20 degrees Celsius. Find the velocity and rate of flow in the mold. Viscosity of water 20 degrees equal to 0.01 poise. ఇక్కడ వచ్చేస్తే మనకి ప్రోటోటైప్ లో ప్రతి ఒక్క డైమెన్షన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఏం కనుక్కోమన్నాడు అంటే, మోడల్లో ఫైండ్ ది వెలాసిటీ అండ్ రేట్ ఆఫ్ ఫ్లో డిశ్చార్జ్, అంటే విఎం అండ్ క్యూఎం అనేది మనం కనుక్కోవాలి ఈ క్వశ్చన్ లో. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా రాసుకుందాం. సొల్యూషన్, గివెన్ డేటా డిపి. డిపి అంటే డయామీటర్ ఆఫ్ ప్రోటోటైప్, ఎంత డ్రాడు 1.5 మీటర్. నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ ఆన్ ఆయిల్ స్పెసిఫిక్ గ్రావిటీ, రో. రో పి ఈక్వల్ టు 0.90, అంటే ఇక్కడ స్పెసిఫిక్ గ్రావిటీ కాబట్టి 0.90 ఇంటూ 1000 ఈక్వల్ టు 900 kg పర్ మీటర్ క్యూబ్. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు, అండ్ విస్కాసిటీ ఇచ్చాడు. విస్కాసిటీ వచ్చేసి ఏది, మ్యూ పిఎం పెట్టుకుందాం. 3 × 10⁻⁻². దీన్ని న్యూటన్ స్క్వేర్ పర్ మీటర్ లే కన్వర్ట్ చేసుకోవాలంటే 3 × 10⁻⁻² డివైడెడ్ బై 10. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది, వాల్యూ వచ్చేసి 0.003 న్యూటన్ స్క్వేర్ మీటర్. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు, డిశ్చార్జ్ ఇచ్చాడు, క్యూపీ ఈక్వల్ టు 3000 లీటర్స్ లో ఇచ్చాడు, లీటర్ పర్ సెకండ్. మనకి ఏం కావాలి, మీటర్ క్యూబ్ పర్ సెకండ్ కాబట్టి 3000 డివైడెడ్ బై 1000 లో చేస్తే మనకి 0.3 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. నెక్స్ట్ వన్ ఇంకేం కావాలి, టెస్ట్ వేర్ కండక్ట్ ఇంకో పైప్. ఆ పైప్ వచ్చేసి మోడల్, ఓకే, డయామీటర్ డిఎం, డయామీటర్, ఓకే, డిఎం ఈక్వల్ టు ఎంత డ్రాడు 15 సెంటీమీటర్స్. ఇక్కడ సెంటీమీటర్ లెక్క ఇచ్చాడు కాబట్టి మనం మీటర్ లెక్క కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి 0.15 మీటర్. పైప్ యూజింగ్ వాటర్ కాబట్టి డెన్సిటీ ఆఫ్ వాటర్ వచ్చేసి 1000 kg పర్ మీటర్ క్యూబ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫైండ్ ది వెలాసిటీ, అంటే ఇక్కడ ఏం కనుక్కోబడ్డాడు, విఎం కనుక్కోవాలి అండ్ క్యూఎం కనుక్కోవాలి. నెక్స్ట్ వన్ విస్కాసిటీ ఇక్కడ ఇచ్చాడు, విస్కాసిటీ ఎం.
0.01 పాయిస్ లో ఇచ్చాడు. మనం ఇక్కడ నుంచి దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి, న్యూటన్ స్క్వేర్ మీటర్లే కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 0.01 డివైడెడ్ బై 10. సో ఫైనల్ ఆన్సర్ 0.001 న్యూటన్ స్క్వేర్ మీటర్. ఇప్పుడు చూసుకుంటే మనకి ఏం కనుక్కోవాలి, విఎం క్యూఎం కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు చూసుకుంటే మనకి ఫార్ములాస్ అనేది ఉన్నాయి. ఒక నెంబర్ 1 రెనాల్డ్స్ నెంబర్ యూస్ చేస్తాం. మోడల్ ఈక్వల్ టు రెనాల్డ్స్ నెంబర్ ప్రోటోటైప్ రో ఎం విఎం డిఎం డివైడెడ్ బై విస్కాసిటీ ఎం ఈక్వల్ టు rho p v velocity prototype and diameter prototype divided by viscosity prototype. సో ఇది మనకి ఫార్ములా. నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి, ప్రతి ఒక్కటి ఇచ్చాడు. ఇక్కడ రో ఎం ఇచ్చాడు, డిఎం ఇచ్చాడు, బట్ వెలాసిటీ మనం కనుక్కోవాలి. సో వెలాసిటీ కనుక్కోవాలి కాబట్టి మనం ఇప్పుడు ఈ వాల్యూ వచ్చేసి ఇక్కడ, ఈ వాల్యూ వచ్చేసి ఇక్కడ తీసుకుందాం. ఎందుకంటే మనం వెలాసిటీ కాబట్టి కామన్ చేసుకోవాల్సింది వెలాసిటీ ఫైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసుకుంటే రో ఎం విఎం డిఎం డివైడెడ్ బై రో పి ఇంటూ విపి ఇంటూ డిపి ఈజ్ ఈక్వల్ టు ఈ విస్కాసిటీ పక్కన పంపిస్తాం కదా, మ్యూఎం డివైడెడ్ బై మ్యూపి. సో ఇప్పుడు మనకి కావాల్సినది వచ్చేసి విఎం కావాలి. ఈ వాల్యూలు ఇలాగానే పెట్టి రిమైన్స్ వాల్యూలోనే ఆ పక్క పంపించేద్దాం. విఎం డివైడెడ్ బై విపి ఈజ్ ఈక్వల్ టు మ్యూఎం డివైడెడ్ బై మ్యూపి ఇంటూ ఇక్కడ ఈ రెండు వాల్యూలు ఈ పక్క వస్తాయి, పైకి వచ్చేస్తాయి. సో మనకి ఇక్కడ వచ్చేసి రోపి ఇంటూ డిపి, ఇక్కడికి వచ్చేసి రోఎం ఇంటూ డిఎం. ఇప్పుడు ఏం కావాలంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఈ వాల్యూలో అన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి తెలుసు కదా మ్యూఎం ఎంత, రోపి ఎంత అనేసి మనకి తెలుసు కాబట్టి వాల్యూలు అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే విఎం డివైడెడ్ బై వి సఫిక్స్ పి ఈక్వల్ టు మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఇది వాల్యూ మొత్తం 3 వస్తుంది. సో 3 వచ్చిన తర్వాత మనకి విపి కావాలి. విపికి వచ్చేసి మనకి ఫార్ములా ఇక్కడ చూసుకోండి. విపికి వచ్చే ఫార్ములా రేట్ ఆఫ్ ఫ్లో ప్రోటోటైప్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ప్రోటోటైప్. సో 3 డివైడెడ్ బై దీని ఫార్ములా చెప్పాం కదా, విపికి రేట్ ఆఫ్ ఫ్లో ప్రోటోటైప్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ప్రోటోటైప్. ఏరియా యొక్క ప్రోటోటైప్ ఎంత రాడు ఇక్కడ, ఇది ఈ ఆన్సర్ డిపి. ఏరియా వచ్చేసి ఎంత 5/4 ఇంటూ డి స్క్వేర్. డి ఎంత మనకి 1.5 స్క్వేర్. సో ఫైనల్ గా విపి ఆన్సర్ వచ్చేసి మనకి 1.697 మీటర్ పర్ సెకండ్. యూనిట్స్ ఏంది మనకి వెలాసిటీకి మీటర్ పర్ సెకండ్ కాబట్టి ఇక్కడ 1.697 మీటర్ పర్ సెకండ్. సో మనకి ఫైనల్ గా విపి అనేది ఆన్సర్ అనేది వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే వి సఫిక్స్ ఎం ఈక్వల్ టు, ఇప్పుడు మనకి వెలాసిటీ మోడల్ కావాలి కాబట్టి ఈ విపి మనకి వాల్యూ తెలుసు కాబట్టి ఆ పక్క పంపించేద్దాం. 3 ఇంటూ 1.697 ఈక్వల్ టు, అప్పుడు మనకి విఎం వాల్యూ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయగలం. విఎం వాల్యూ ఎంత 5.091 మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, విఎం వెలాసిటీ వచ్చింది. నెక్స్ట్ వన్ ఏం కావాలి, డిశ్చార్జ్. డిశ్చార్జ్ వచ్చేసి క్యూఎం ఈక్వల్ టు ఏఎం ఇంటూ విఎం. సర్కిల్ యొక్క ఏరియా ఏమి 5/4 ఇంటూ డి స్క్వేర్. సో 5/4 ఇంటూ విఎం అంటే డిఎం ఎంత మనకి ఇక్కడ 0.15 మీటర్. సో 0.15 స్క్వేర్ ఇంటూ విఎం ఎంత వచ్చింది మనకి 5.091. సో ఫైనల్ గా డిశ్చార్జ్ వచ్చేసి మనకి 0.0899 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో ఇది మనకి ఫైనల్ ఆన్సర్ 0.0899 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనకి గివెన్ లో ఏమేమి ఇచ్చాడో మనం అవన్నీ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇది వచ్చేసి మనకి మోడల్ అండ్ ప్రోటోటైప్ మీద ఇది ఒక వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేసి.
సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.